హాయ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే కింద ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ట్యాప్ చేయడం వల్ల 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను టెకేషన్ దీనికి ఎంతో మంచి నేను తీసుకుని చూసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసం అయితే ఒక పెద్ద గ్రాఫిక్స్ ని చిన్న గ్రాఫిక్స్ లో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా దర్శన రిక్వెస్ట్ అదేంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరింత కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందుగా రావాలనుకుంటే మాత్రం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక నోట్ అయితే ఇవ్వబోతున్నాను ముందు మీ అందరికీ. అదేంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక చేసిన వీడియోని అయితే మీకు చూపిస్తాను. చూసే ముందు ఏంటంటే మీరు నా వీడియో చూసిన తర్వాత దీనికి సిస్టమ్ కావాలేమో, తర్వాత దీన్ని చేయడానికి చాలా టైం పడుతుందేమో అనుకుంటారు. కానీ నా వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంత సింపుల్ అని అనుకుంటారు. సో అందుకని అంటున్నాను, నేను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. మొత్తం మీరు నేర్చుకునే బయటికి వెళ్ళండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్ వీడియోలో చూసి ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే చూసారు కదా నేను చేసిన వీడియో. ఇలా మీరు కూడా చేయొచ్చు చాలా ఈజీగా. కాకపోతే మీరు చాలా కష్టం అనుకుంటారు, ఎందుకంటే వీడియోని మొత్తంగా చూడట్లేదు. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే మొత్తం నేను చెప్పాల్సింది ఏంటో అర్థమవుతుంది, మీరు కూడా నేర్చుకొని వెళ్తారు. సో అందుకని చెప్తున్నాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. రీఫేస్ యాప్ విత్ వాటర్ మార్క్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది మీకు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది, కానీ వాటర్ మార్క్ ఉంటుంది. సో వాటర్ మార్క్ కావాలి ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. మాకు వాటర్ మార్క్ లేకుండానే కావాలనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కాకుండా సెకండ్ ఉంది కదా, దీని మీద కొట్టండి. ఇప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది చూడండి. ఇక్కడ ఒక పేజ్ మొత్తం లోడ్ అయిన తర్వాత ఒక దగ్గర డౌన్లోడ్ అని వస్తుంది. ఇంకొని చూడండి, ఇక్కడ వచ్చింది చూసారా, ఏపీకే డౌన్లోడ్. దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 10 సెకండ్స్ అని ఉంది కదా, 10 సెకండ్స్ పూర్తి అంటే కొంచెం 10 సెకండ్స్ స్టార్ట్ అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఆ 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత మీకు అయితే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అనుకోండి ఫ్రెండ్స్, నాకైతే సెకండ్స్ స్టార్ట్ అయిపోయి 7, 6, 5, 4, 3, 2 and 1. ఓకే ఫ్రెండ్స్, 0 సెకండ్స్కి అయితే వచ్చింది కదా, కొంచెం ఆగాలి. ఆగిన తర్వాత మనకి ఒకవేళ అప్పటికి కూడా ఇక కింద వచ్చింది చూసారా, అక్కడ డౌన్లోడ్ అనుకోండి. నేను ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నాకైతే అగైన్ అని అడుగుతుంది కదా. నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ యాప్ అయితే ఉంది కదా. మీరైతే ఇలా వస్తుంది, కాకపోతే మీకు అగైన్ అలా రాదు. ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది, అక్కడ డౌన్లోడ్ కొట్టండి. నేనైతే కొట్టట్లేదు. ఇప్పుడు నేనైతే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ మీకు 2 అడుగుతుంది. నాకైతే నేను ఆల్రెడీ స్టార్టింగ్ చేశాను కాబట్టి నాకు అవన్నీ ఏం అడగదు. మీకైతే 2 కండిషన్స్ ఇస్తుంది. దాని మీద యాక్షన్ కొట్టేసి అగ్రీ చేసేయండి. అగ్రీ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూసారంటే ఒక సెల్ఫీ అడుగుతుంది. మీరు సెల్ఫీ తీసుకోండి. మీరు సెల్ఫీ తీసుకున్న తర్వాత చూసారు, ఇక్కడ మీకు బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. ప్రభాస్ది ఉంది, ఐరన్ మ్యాన్ది ఉంది, తర్వాత జాక్ స్పారో, థోర్ ఉంది. చాలా శాండ్రస్ గేమ్ తెలుసు కదా, GTA శాండ్రస్. గోల్స్ కూడా ఇది బాగా పనికొస్తుంది, ఎందుకంటే ఇందులో చూసారంటే మీరు ఇక్కడ నయనతార హీరోయిన్ ఉంది కదా, ఇలాగే హీరోయిన్స్ కూడా ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే మీకు ఇందులో ఏంటంటే రోజుకి ఒక్కొక్కటి అప్లై చేస్తూ ఉంటారు అనమాట. చెప్పాలంటే నిన్న GTA వచ్చింది. నేను అయితే ఆల్రెడీ దాన్ని చేసేసుకున్నాను. నాకు నచ్చితే వచ్చిన రోజుకి ఒక్కొక్క అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ రోజు అయితే వీళ్ళ ముగ్గురివి వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎలా చేసుకోవాలనేది అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు నేనైతే జాక్ స్పారో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు ఇలా వస్తుంది, రీఫేసింగ్ అని. ఇది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీకైతే ఆ వీడియో అయితే ప్రివ్యూ వస్తుంది. మీకు చూసారా, ఆల్మోస్ట్ రెడీ, తర్వాత మంచి ప్రిపేరింగ్ అని అలా వస్తూ ఉంటాయి. లాస్ట్కి అయిపోయిన తర్వాత మీకైతే ప్రివ్యూ అయితే వచ్చేస్తుంది. ఇంకోండి ఫ్రెండ్స్, చూసారా, అది నా ఫేస్ వచ్చేసింది అక్కడ. అలాగే మీ సెల్ఫీ పెట్టుకుంటే మీ ఫేస్ అయితే వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ సౌండ్ తగ్గించేస్తాను. ఓకే, మీరు ఫేస్ పెట్టుకుంటే మీ ఫేస్ అయితే అక్కడికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్.
ఇక్కడ మీరు ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, సేవ్ టు గ్యాలరీ కొడితే సేవ్ అయిపోతుంది అనమాట గ్యాలరీలోకి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోని ఎంతో ఓపిక చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హలో గురు, వీడియో చూస్తే సరిపోతుందా? సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గురు.